ఐపీఎల్ 2025లో 7వ మ్యాచ్ సందర్భంగా లక్నో మరియు హైదరాబాద్ మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో ఎస్ఆర్హెచ్ పై ఒక అదిరిపోయే విక్టరీ సాధించింది. ఈ విక్టరీతో లక్నో ఈ సీజన్ లో మొదటి విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ ఎప్పట్లాగే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అతనితో పాటు ఎస్ఆర్హెచ్ లో అనికేత్ వర్మ అనే యంగ్స్టర్ కూడా కేవలం 13 బంతుల్లో 36 పరుగులు చేసి ఒక మంచి స్కోర్ ని రాబట్టాడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఇక లక్నోలో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ అండ్ చివర్లో షమి. నెక్స్ట్ ఎల్ఎస్జి గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన నికోలస్ పూరన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రతి ఒక్కరి బౌలర్ ని చితక్కొట్టి పడేశాడు, ఎటువంటి కనికరం లేకుండా. కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు, అది కూడా 270 స్ట్రైక్ రేట్ తో. ఇతనితో పాటు మిచెల్ మార్ష్ మంచి సహకారాన్ని అందించాడు నికోలస్ పూరన్ కి. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 43 బంతుల్లోనే 116 పరుగులు సాధించారు వీళ్ళిద్దరూ కలిసి. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ గా మారింది. ఇక టాస్ విషయానికి వస్తే లక్నో టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇలా ఎంచుకోవడంలో రిషబ్ పంత్ ఏం ఆలోచించాడో తనకే తెలియాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారి దాదాపు 230 రన్స్ అబోవ్నే కొడుతుంది. వాళ్ళ పార్ స్కోర్ వచ్చేసి 216 రన్స్. ఎప్పటి నుంచి అంటే 2024 ఐపీఎల్ నుంచి 2025 ఐపీఎల్ దాకా వాళ్ళ పార్ స్కోర్ 216 రన్స్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో. దీన్ని చూసి ఎవరు వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కి వదిలిపెట్టరు, కానీ రిషబ్ పంత్ మాత్రం వదిలిపెట్టాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో యథావిధిగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా దిగారు ఎస్ఆర్హెచ్ తరపున. బట్ పవర్ ప్లే లోనే థర్డ్ ఓవర్ లో ఎస్ఆర్హెచ్ కి ఒక షాక్ తగిలింది. అభిషేక్ శర్మని శార్దుల్ ఠాకూర్ తను వేసిన సెకండ్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే తన వికెట్ ని ఒక క్యాచ్ రూపంలో పొందాడు. అలాగే నెక్స్ట్ బాల్ కి ఎంతో అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు క్యాచ్ రూపంలో. ఇలా బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయగా ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ కొంచెం తడబడుతుందనే అనుకున్నాం, కానీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అయిన హెడ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి అలా జరగనివ్వలేదు. ముఖ్యంగా హెడ్ అక్కడి నుంచి ప్రతి బాల్ ని హిట్ చేస్తూనే ఉన్నాడు. అలా హిట్ చేస్తూ హెడ్ మరియు నితీష్ మధ్యలో ఒక చక్కటి పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 32 బంతుల్లోనే 61 పరుగులు చేశారు. ఈ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ గా నిలిచింది ఈ రోజున. ఇక ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 62 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే అయిపోయినమంటే హెడ్ తన వికెట్ ని కోల్పోయాడు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో. తను వేసిన 8వ ఓవర్ థర్డ్ బాల్ కి హెడ్ బౌల్డ్ అయ్యాడు. తరువాత నితీష్ కుమార్ రెడ్డి మరియు క్లాసన్ మధ్యన ఒక చిన్న పార్ట్నర్షిప్ లభించింది, అది కూడా కొంచెం స్లోగా. వీళ్ళిద్దరూ కలిసి 27 బంతుల్లో 34 పరుగులు సాధించారు. ఎప్పుడైతే క్లాసన్ హిట్టింగ్ చేస్తూ ఉన్నాడో అతను అనుకోకుండా రన్అట్ అయ్యాడు, అది కూడా అన్లక్కీ వేలో. నెక్స్ట్ రవి బిష్ణోయ్ వచ్చి 15వ ఓవర్ ఫస్ట్ బాల్ కి నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీశాడు. తర్వాత యంగ్స్టర్ అయిన అనికేత్ వర్మ కేవలం 13 బంతుల్లోనే 36 పరుగులు తీశాడు. దాదాపు 5 సిక్స్లు కొట్టాడు ఈ 13 బంతుల్లోనే. దిగ్వేష్ వేసిన 16th ఓవర్ లో అనికేత్ వర్మ తన వికెట్ ని కోల్పోయాడు క్యాచ్ అవుట్ రూపంలో. నెక్స్ట్ అభినవ్ మనోహర్ కూడా శార్దుల్ వేసిన 17th ఓవర్ సెకండ్ బాల్ కి తన వికెట్ ని కోల్పోయాడు. నెక్స్ట్ కెప్టెన్ మాత్రం ఒక చక్కటి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 బంతుల్లోనే 18 పరుగులు కొట్టాడు, అది కూడా 3 సిక్స్లు కొట్టి లాస్ట్ బాల్ లో అవుట్ అయ్యాడు. ఇలా వెంటనే 3 సిక్స్లు కొట్టి 4 సిక్స్లు కొట్టి అవుట్ అయ్యే బదులు కెప్టెన్ ఒక మంచి పని చేసి ఉండాల్సింది. 3 సిక్స్లు కొట్టిన తర్వాత కూడా కొంచెం స్లోగా ఆడి చివరి వరకు ఉండి వాళ్ళ టీం ని ముందుకు నడిపిద్దామని అనుకోలేదు. ఎస్ఆర్హెచ్ ప్రతి బ్యాటర్ ఇదే పని చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కాకపోయినా కొంతమంది ఒకరు ఇద్దరైనా చివరి దాకా ఉండి వాళ్ళ టీం స్కోర్ ని ముందుకు నడిపిద్దామనే ఆలోచనే లేదు. ప్రతి ఒక్కరు రావడం కొట్టడం. ఇక ఎల్ఎస్జి బౌలింగ్ విషయానికి వస్తే ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్ణోయ్ అండ్ ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీసి వాళ్ళ టీం కి సాయాన్ని అందించారు. ఎల్ఎస్జి టీం ఎస్ఆర్హెచ్ ఎక్కువ స్కోర్ కొట్టనివ్వకుండా. ఇంకా 191 పరుగులు భారీ లక్ష్యం ఛేదనలో ఓపెనర్స్ గా ఎల్ఎస్జి తరపున మార్క్రమ్ అండ్ మార్ష్ బరిలోకి దిగారు. ఎలాగైతే ఎస్ఆర్హెచ్ కి ఒక షాక్ తగిలిందో ఎల్ఎస్జి కూడా అలాగే ఒక పవర్ ప్లే లో షాక్ తగిలింది. షమి వేసిన సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ కి మార్క్రమ్ వికెట్ కోల్పోయాడు. బట్ నెక్స్ట్ పూరన్ వచ్చాడు. పూరన్ ఎలా ఆడాడో మీరే చూసుంటారు. చిత్తక్ కొట్టేశాడు ప్రతి ఒక్క బౌలర్ ని, ఎవరిని వదిలిపెట్టలేదు. అది కూడా ఒకే సైడ్ కాదు, ప్రతి బాల్ షాటే, ప్రతి బాల్ 6 or 4. కేవలం తను 26 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు, అది కూడా 270 స్ట్రైక్ రేట్ తో. ఈ 70 పరుగుల్లో దాదాపు 60 పరుగుల దాకా బౌండరీసే ఉన్నాయి. కేవలం 10 పరుగులు మాత్రమే తను రన్స్ తీశాడు. ఇలా పూరన్ ఆడుతున్నప్పుడు మార్ష్ తన చక్కటి సపోర్ట్ ని అందించాడు. వీళ్ళిద్దరు పవర్ ప్లే లో 77 పరుగులు సాధించి కేవలం ఒక వికెటే కోల్పోయింది ఎల్ఎస్జి. వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశారు. 43
3 బంతుల్లో 116 పరుగులు సాధించారు. ఇలా వీళ్ళ పార్ట్నర్షిప్ ని ప్యాట్ కమిన్స్ బ్రేక్ చేశాడు. 4 రన్ వికెట్ 9th ఓవర్ 4th బాల్ కి తీసి వీళ్ళ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. అలాగే తను వేసిన నెక్స్ట్ ఓవర్ లో 11వ ఓవర్ 5వ బాల్ కి మంచి ఫామ్ లో ఉన్న మార్ష్ వికెట్ కూడా పోయింది. మార్ష్ 31 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 52 పరుగులు చేసి వాళ్ళ టీం కి చక్కటి సాయాన్ని అందించాడు. నెక్స్ట్ పంత్ మరియు బదోని చాలా క్విక్ టైమ్ లో అవుట్ అయిపోయారు. వీళ్ళిద్దరూ పెద్ద రన్స్ కూడా కొట్టలేదు. పంత్ అన్లక్కీ వేలో ఫుల్ టాస్ బాల్ ఎడ్జ్ తగులుకొని షమీ చేతిలో క్యాచ్ గా వెళ్ళింది. ఇక నెక్స్ట్ మిల్లర్ అండ్ సమద్ చాలా కంఫర్టబుల్ గా మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఒకనొక టైంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ గేమ్ ని తిరిగి తీసుకొద్దాం అనుకున్నాడు. అంటే గేమ్ వాళ్ళ చేతిలో తీసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. 4 రన్ అండ్ మార్చ్ మొత్తం స్మాష్ చేసి పడేశారు ఎస్ఆర్హెచ్ గెలుపుని. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. చాలా పూర్ బౌలింగ్ కనపరిచారు. కేవలం ప్యాట్ కమిన్స్ మాత్రమే కొంచెం ఎఫెక్టివ్ గా వేశాడు. తను ఫస్ట్ ఓవర్ లో కొట్టించినా గానీ సెకండ్ ఓవర్ అండ్ థర్డ్ ఓవర్ చాలా చక్కగా వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే షమి, జంపా అండ్ హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో లక్నో తరపున మంచిగా బౌలింగ్ చేసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన శార్దుల్ ఠాకూర్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. లక్నో టీం ఈ టార్గెట్ ని కేవలం 16.1 ఓవర్ లోనే ఫినిష్ చేసింది ఈ మ్యాచ్ ని. ఇక పర్పుల్ క్యాప్ శార్దుల్ ఠాకూర్ దగ్గర ఉంటే ఆరెంజ్ క్యాప్ నికోలస్ పూరన్ సాధించాడు. ఇక నెక్స్ట్ రేపు జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ చెపాక్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేసి చెప్పండి.